దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారు, ఈ రీతిగా మరొక్కసారి ఈ వర్తమానం వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. చక్కని రీతిలో వినే ప్రయత్నాన్ని చేయండి. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, ఏ వాక్యమైనా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడుతున్నప్పుడు, లేకపోతే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని మన జీవితంలో విడుదల చేశాడు. అటువంటి వాక్యం మన జీవితంలో విడుదలవుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ వాక్యానికి విధేయులై ఆ వాక్య ప్రకారంగా నడుచుటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగినప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, చివరి వరకు ఈ వర్తమానాన్ని వినే ప్రయత్నం చేయండి. మధ్యలో మరి ఈ వర్తమానం విని ఏదో కాసేపు కాలక్షేపానికి కాదు, కానీ పూర్తిగా వినండి. ఏ వర్తమానమైనా, ఏ దైవ సందేశమైనా పూర్తిగా మనం వింటే ఖచ్చితంగా దేవుడు మాటలు మనకు అర్థమవుతాయి. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నేను ఎంతగానో ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు నేర్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి కూడా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరొకసారి అందరి పాటు నాతో పాటు కలిసి దేవుని స్తుతిస్తారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానంగా తీసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మరొకసారి చదవగా విందాం మరొకసారి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లు కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను. ఇప్పుడు మీ కొరకు అనుభవించుచున్నటువంటి శ్రమల్లో నేను ఎంతో సంతోషిస్తున్నాను. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు ఏ రీతిగా అయితే మరి శ్రమపడి పాట్లు పడ్డాడో, వాటిలో ఏమైనా కొదువు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా నా శరీరమందు నేను సంపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే శ్రమలలో సంతోషించుట, రిజాయిసింగ్ ఇన్ సఫరింగ్ టైమ్స్. శ్రమల కాలంలో, నిందలలో, పోరాటాలలో మనం ఆనందించుట, సంతోషించుట, పరవశించుట. ఎంత కష్టమండి, ఎంత కష్టం. నిజంగా కష్టం ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతామా? నిజంగా మనకు వేదన ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు ఈ మాటలు ఎవరికైనా చెప్తా ఉంటుంటే, మా బాధలు మీకు ఉంటే మీకు అర్థమవుద్ది మా బాధ ఏంటో అంటారు కదండి. మానవుని యొక్క సహజ గుణమైనటువంటి సమాధానమే అది. బాగా వినాలి. ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నేను శ్రమలలో ఎంతో ఆనందిస్తున్నానని పౌలు మాట్లాడుతున్నాడు. ఎలాంటి శ్రమలు పడ్డాడో మీకు తెలియంది ఏమీ కాదు. ఆయన గురించి సాక్ష్యాలు చాలా ఉంటాయి. అద్భుతమైనటువంటి సేవకుడు అండి ఆయన. నిజంగా నాకు ఇష్టమైనటువంటి సేవకుడు పౌలు భక్తుడు. ఆయన గురించి వింటున్నప్పుడు కానీ, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఉన్నటువంటి సమాచారం నేను తెలుసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నేను చాలా ఆశ్చర్యానికి లోనవుతాను. నిజంగా కొన్ని సందర్భాలను గమనిస్తున్నప్పుడు నేను కూడా ఎంతో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు పౌలు గారి దగ్గర ఉన్నాయని నేను అర్థం చేసుకుంటాను. నేటి తర సేవకులకి ఎవరికైనా సరే పౌలు భక్తుడు గొప్ప మాదిరండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్నటువంటి శ్రమల యందు నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు మీ కొరకు అనగా సంఘం కొరకు, సంఘం నిమిత్తం. మీరు ఇక్కడ చూస్తే, కింద వచనాలు చూస్తే, యుగములలో తరములలో మరుగు చేయబడినటువంటి మర్మము అన్ని విధాలుగా మరి క్రీస్తు నన్ను ఏర్పాటు చేసినటువంటి రీతిని బట్టి ఆయన సంఘమునకు నేను దేవుని పరిచారకుడినై ఉన్నాను అంటాడు. అంతే కదా, మరి ఆయన సంఘమునకు దేవుని పరిచారకుడై ఉన్నాడు కాబట్టి ఆయన సువార్త భారము నా మీద ఉందంటాడు. 26వ వచనం చదివితే, తర్వాత 25వ వచనంలో కూడా అదే అంటాడు. ఆయన సువార్తను ప్రకటించుటకు. చూడండి ఆ వచనాన్ని ఒకసారి చూడండి. 27వ వచనంలో అంటాడు చూడండి. 26వ వచనంలో, క్షమించారు, 27వ వచనం. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టుదో అది
అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. అందరికీ కూడా ఆ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఏంటి ఆ మర్మం? సువార్త ద్వారా తన మర్మం. మీరు వచనాలన్నిటిని చదవండి. క్రీస్తు మన కొరకు చనిపోవటం, ఈ లోకంలోకి రావటం, ఈ లోకానికి వచ్చి అన్ని విధాలుగా ప్రతి మానవుడి కొరకు తన ప్రాణాన్ని అర్పించటం, రక్తాన్ని చిందించటం, మరి మరణించటం, తిరిగి పునరుద్ధానం అవటం, వాటన్నిటినీ కూడా మనలో సంపూర్ణం చేసి, అనగా మనకు రావలసిన శిక్షను, పాపభారాన్ని, శాపభారాన్ని అంతటిని కూడా ఆయన భరించి ఉన్నాడు. అందుకనే ఇదే అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. 29వ వచనం, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు. ఎందుకు పోరాడుతున్నాడు ఆయన? అందరిలో కూడా కార్యసిద్ధి జరగాలి. ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడని తెలియాలి. యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైనటువంటి దేవుడని తెలియాలి. దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24 నుండి 29 వచనాలు మీరు చదివితే ఆయన ఎందుకోసం ప్రయాసపడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే శ్రమలలో సంతోషించటం, శ్రమలలో ఆనందించటం, శ్రమలలో దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలన్నిటిని మీరు గమనించండి. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని నిందలున్నా దేవుని సన్నిధిని, దేవుని పాదాలని ఎప్పుడు కూడా వారు విడిచిపెట్టలేదు. దేవుడు ఎలా ఉండమంటే అలా ఉన్నారు. దేవుని కొరకు ఎలా బ్రతకాలి అలా బ్రతికారు. ఎక్కడా కూడా వారి జీవితంలో ఏ విధమైనటువంటి విశ్వాసంలో మరి లోపాలు కలిగి వారు జీవించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడదు. ఒకవేళ పడిపోయినా దేవుడు వారిని హెచ్చరించినప్పుడు, దేవుడు వారిని గద్దించినప్పుడు, దేవుడు తన సేవకులను పంపి సరిచేస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు వారి బ్రతుకులను దేవుని వైపు మరి త్రిప్పటం, వారి విశ్వాసాలని తిరిగి వాళ్ళు అన్ని విధాలుగా కట్టుకునే ప్రయత్నాన్ని చేయటమును బట్టి దేవునికి యోగ్యమైనటువంటి మరి బిడలుగా వారు జీవించటం బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు. శ్రమలను ఆనందిస్తున్నామా? శ్రమల్లో సంతోషిస్తున్నామా? శ్రమలకు భయపడి పారిపోతున్నామా? కొంతమందికి శ్రమలంటే భయం, ప్రతికూల పరిస్థితులంటే భయం, నిందలంటే భయం. మనుషులందరూ కూడా మన గురించి పాజిటివ్గా మాట్లాడాలి. ఇది ఒక అభిప్రాయం చాలామందికి ఉంటుంది. ఎక్కువగా అందరూ నా గురించి మంచిగా అనుకోవాలి, అందరూ నన్ను గొప్పగా అనుకోవాలి, నన్ను చూసినప్పుడు అనేక మంది నన్ను మెచ్చుకోవాలి, లేకపోతే నేను తట్టుకోలేను. అంతా కూడా నాకు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉండాలి. నాకు ఏదైనా సరే కొంచెం ఆబ్లిగేషన్ వచ్చినా, ఎవరైనా నన్ను వ్యతిరేకించినా, ఎవరైనా నన్ను ధిక్కరించినా, కొంచెం నా గురించి నెగిటివ్గా మాట్లాడితే నేను తట్టుకోలేను అంటారు. నిజంగా కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్. పోల్చుకోవటం అనేది దొంగ. అది మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలిస్తుంది, మన సంతోషాన్ని దొంగిలిస్తుంది. బాగా గమనించాలి. ఈరోజు చాలామంది సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటంటే పక్క వాళ్ళతో పోల్చుకోవటం, పక్క వాళ్ళతో మనం అన్ని విధాలుగా సరి చేసుకోవటం, వాళ్ళతో వీళ్ళతో చూసుకుని మనం ఉండాలనే ప్రయత్నాలలో చాలామంది విశ్వాసులు వారి ఆత్మీయ జీవిత యాత్రలో దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు సంతోషం ఉండాలి. పౌలు భక్తుడిని మీరు గమనిస్తూ ఉన్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయాన్ని మీరు గమనించగలిగితే చాలా చక్కని మాటలు అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, తన అనుభవాన్ని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తున్నాను. బైబిల్లో మీరు గమనించాలి. నేనును హెబ్రీయుడినే, వారు ఇశ్రాయేలులా? నేను ఇశ్రాయేలుడిని, వారు అబ్రహాము సంతానమా? నేను అట్టివాడినే. వారు క్రీస్తు పరిచారకుల? వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనను ఆపదల్లోను, దొంగల వలనైనను ఆపదలలోను
నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణముల ఆపదల్లోనూ, అరణ్య ఆపదల్లోనూ, సముద్ర ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. 27వ వాక్యం. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పికలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతో ఉంటిని. ఇక చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటి గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచుంది. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఇన్ని శ్రమలు మీరు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మరి 2వ పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి 28 వచ్చిన ఇంకా చెప్పవలసిన అనేకలు ఉన్నాయి. దొంగల వల్ల ఇబ్బంది పడ్డాడు, సముద్రంలో ఇబ్బంది పడ్డాడు, ఒకటి తక్కువ 39 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడంటే 5 సార్లు తిన్నాడంట, 3 సార్లు బెత్తంతో కొట్టారంట ఆయన. అసలు ఏం శ్రమలు అన్నీ! అలాంటి శ్రమలు మనం పడుతున్నాం అసలు. కానీ ఏమంటున్నాడు, ఇన్ని శ్రమలు పడినా చెప్పడానికి అనేకములు ఉన్నాయి, కానీ ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అంటాడు. ఎందుకంటే ఏంటంటే ఆ భారం సంఘములన్నింటి గురించి నాకు చింత ఉంది అంటాడు. ఈరోజు మరి సంఘముల గురించి చింత ఉందా సేవకులకి? సంఘం అనగానే చాలామంది భౌతికమైనటువంటి సంఘం గురించి చింత పడుతున్నారు. ఎంతమంది జనాలు వస్తున్నారు, ఎంతమంది జనాలు వెళ్తున్నారు, ఎంత కానుకలు వచ్చాయి, ఈ చింత ఎక్కువైపోయింది సేవకులకి. ఎంతమంది యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు, ఎలా డిబేట్ చేసేద్దాం, ఎలా మాట్లాడేద్దాం, బైబిల్లో మనకు అన్నీ తెలుసు, మనం ఏది పడితే చెప్పేయచ్చు, ఖండించేస్తున్నాం, బుద్ధి చెప్పేస్తున్నాం అన్నారు. కానీ ఇక్కడ సంఘముల గురించి నాకు చింత కలుగుతుంది అంటున్నాడు. చూడండి, ఈ భారము దినదినము నాకు కలుగుచుందంట. ఈ భారం అంట దినదినము కలుగుచుందంట. ఇంకా చెప్పవలసిన అనేకం ఉన్నాయి, కానీ నా చింత వాటి గురించి కాదు, సంఘము గురించి నేను చింతపడుతున్నాను, సంఘములన్నిటి గురించి నేను చింతపడుతున్నాను. ఈ భారము దినదినము నాకు కలుగుచుందంటున్నాడు. ఈరోజు నీ చింత దేని గురించి? కానీ ఆయన చింతను ఎంత చక్కగా చెప్తున్నాడు. నాకు సంఘం గురించి చింత, నా భారము గురించి చింత. నేను ఏదన్నా నా సంతోషం ఏదైనా ఉందంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతల గురించే. ఇదే చూడండి, ఇదే గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే 12వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఏమంటున్నాడు చూడండి, అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతల గూర్చి చెప్పుదును. అతిశయపడదు నాకు తగదు, కానీ ఒకవేళ అతిశయపడవలసి వచ్చేస్తే ప్రభు దర్శనముల వల్ల, ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతల వల్ల నేను అతిశయిస్తానంటున్నాడు. అంటే సంతోషిస్తున్నాను నేను దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి, దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి. ఈరోజు వీటి యందు మనం సంతోషిస్తున్నామా? లేకపోతే ఎదుటి వ్యక్తిని కించపరిచి మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని అవమానించి మాట్లాడడం, తృణీకరించి మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడంలో సంతోషాన్ని, పైశాచికమైనటువంటి ఆనందాలు కొంతమందికి. దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్, క్రిటిక్ పీపుల్, అపహాసకులు అంట వాళ్ళు. పౌలు అపహాసకుడు కాదు, భారము కలిగినటువంటి సేవకుడు. సంఘములను గురించి నాకు చింత ఉంది అంటున్నాడు. అది దినదినము నాకు కలుగుతుంది అంటున్నాడు. అన్నీ చెప్పేమన్నాడు, తన చింత నాకు వచ్చిన శ్రమల గురించి కాదు, నా చింత నాకు వచ్చిన కష్టాల గురించి కాదు, నేను తిన్న దెబ్బల గురించి కాదు, నాకు కలిగిన అవమానాల గురించి కాదు. నా చింత ఒకప్పుడు నేను హెబ్రీని, నేను అబ్రాహాము సంతానం వాడినే, సున్నత పొందినటువంటి వాడినే. ఫిలిప్పీస్ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా అంటాడు, నేను 8వ దినమునందే నేను సున్నత పొందాను, ధర్మశాస్త్రం అంతటిని కూడా ఎంతో నేర్చుకున్నాను నేను, కానీ వాటన్నిటిని మరిచి, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు. పౌలు కంటే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి బైబిల్లో? కొత్త నిబంధన కాలంలో ఇప్పటికి కూడా మనకు తెలియదు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి, ధర్మశాస్త్రం వలనటువంటి నీతి కాక క్రీస్తు యేసునందు విశ్వాసము వలన కలుగున నీతిని బట్టి నేను ముందుకు కొనసాగుతున్నాను అంటున్నాడు. ఈరోజు నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు ముందుకు కొనసాగు. నీ సంతోషం ఈరోజు నువ్వు కొనసాగించి నీ సంతోషాన్ని కోల్పోవద్దు. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయంలో 10వ వాక్యం చదవండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు నూతనమైనటువంటి బలమును పొందుతారు. దేవుని యందు ఆనందించు. నీ శ్రమలు తాత్కాలికమే, అశాశ్వతమైనటువంటి శ్రమలవి. నీ నింద కావచ్చు, నీ ఒంటరితనం కావచ్చు, నీ నిరుత్సాహం కావచ్చు, నీ రోగం కావచ్చు, నీ రోదన కావచ్చు, నీకున్నటువంటి శాపాలు కావచ్చు, అవి ఏవైనా సరే, చేతబడి దురాత్మ దుష్ట శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి స్థితిలో నువ్వు కృంగిపోతున్నటువంటి పరిస్థితి కావచ్చు, అది ఏదైనా సరే నువ్వు సంతోషంతో జయించగలగాలి. సంతోషము దేవుడు మనకిచ్చే బలం. చాలామందికి ఈ సంతోషం గురించి అర్థం కావడంలే. శ్రమల్లో సంతోషించు, శ్రమల్లో ఆనందించు. భక్తులందరూ దేవునిలో ఆనందించారు.
షడ్రక మేషక అబేద్నెగోయల్ని అగ్నిగుండంలో తీసుకుని పడక మునుపు ఒక ప్రతిమను నిలబెట్టి ఎవరైతే దీనికి మొక్కరో వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేయడం జరుగుతుంది. అగ్నిగుండం అంటే అదేం చిన్నది కాదండి, అది చాలా పెద్దది. అది ఏమీ కూడా మాది ఎంత పెద్దదంటే అందులో మనిషి పడగానే అప్పుడే బూడిదైపోతాడు. కారణం ఏంటి? నెబుకద్నెజర్ నిలబెట్టినటువంటి ప్రతిమకు వారి మ్రొక్కనందు వలన కదండి. కానీ సంతోషంగా శ్రమను ఎదుర్కొన్నారు. పర్లేదు ప్రభువా, మేము చనిపోవడానికి సిద్ధమే, రాజా మేము చచ్చిపోవడానికి సిద్ధమే, ఇందు నిమిత్తం మాకు చింత లేదు, మేము మాత్రం విగ్రహానికి మొక్కం, చావనైనా చేస్తాం కానీ మా ప్రాణాన్నైనా అర్పిస్తాం కానీ జీవం కలిగినటువంటి దేవుణ్ణి మాత్రం మేము తృణీకరించలేం, దేవునికి వ్యతిరేకమైనటువంటి మొక్కుబడులు మేము చేయలేం, మా విశ్వాసాన్ని మేము ఏమాత్రం కూడా దిగజార్చుకోలేమని అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో చూడండి, ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడానికి ఎదుటి వ్యక్తి వారి విశ్వాసాలను గౌరవించి వారి దేవుళ్ళను కూడా నోటుతో ఎత్తి జై కొట్టే స్థితులు మనకు కనబడుతున్నాయి. అది తగదు. క్రైస్తవులకి, విశ్వాసులకు అది తగదు. మన దేవుడు సజీవుడో. వారి విశ్వాసాన్ని చూసి నెబుకద్నెజర్ ఏమని రాయించాడో తెలుసా? వీరు సేవించుచున్నటువంటి దేవుడే జీవం కలిగినటువంటి దేవుడని తాకీదు రాయించాడంట. ఒక జీవో పాస్ చేశాడు అక్కడ ఆ దేశంలో, బబులోన్ దేశంలో, వారికున్న విశ్వాసాన్ని చూసి. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, శ్రమను కూడా ఆనందంగా ఎదుర్కొన్నారు వాళ్ళు. శ్రమను కూడా, నిందను కూడా ఆనందంగా ఎదుర్కొన్నారు వాళ్ళు. ఎలాంటి పరిస్థితి అయినా, మరణం ఎదురైనా సరే మేము చావడానికి సిద్ధపడతాం, కానీ దేవుడు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని మేము కోల్పోం. విశ్వాసం కలిగిన వాడు ఖచ్చితంగా సంతోషంగా ఉంటాడు. విశ్వాసమే ఉంటుంది అన్నిటికీ కారణం. నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉంటే నీ శ్రమను చూసి, నీ నిందను చూసి, నీ రోగాన్ని చూసి ఎప్పటికీ భయపడవు. వాటిని చూసి నువ్వు ఎప్పటికీ కృంగిపోవు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన సంతోషం కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం కలిగి ఉన్న అవిశ్వాసమే. దానియేలును కూడా చూడండి, అక్కడ ఉన్నటువంటి 120 మంది అధిపతులు, అందులో 3 అధిపతులు, అందులో శ్రేష్ఠుడు దానియేలు. ఆ దానియేలుని ఏం చేశారు? ఒక నెల దినములు ఏ దేవుడికి, ఏ దేవతకి మొక్కుబడి చేయొద్దని చెప్పి ఒక వ్యతిరేకమైనటువంటి జీవో, అనగా ఒక రాజుగారు ఆజ్ఞను జారీ చేయించి దానియేలుని ఎలాగైనా సరే హతమార్చేయాలి. ఎందుకంటే దానియేలు ప్రార్థన మాండని తెలుసు వాళ్ళకి. దానియేలు దేవుని ఆనందించడం మాండని తెలుసు, దేవుని ఆరాధించడం మాండని తెలుసు. ఎలాగైనా సరే దానియేలు యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆపాలి, అడ్డుకట్ట వేయాలని ప్రణాళిక కలిగి ఉన్నారు. సింహాల బోన్లోను కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ ప్రార్థన ఆపాడండి. దేవుని ఆరాధించడం మానాడా? నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకనే అంటాడు భక్తుడైనటువంటి దావీదు భక్తుడు, నీ సన్నిధానమునందు పరిపూర్ణమైనటువంటి నాకు సంతోషం దొరుకుతుంది, పరిపూర్ణమైనటువంటి సంతోషం జరుగుతుంది. ఆయన సన్నిధిలోనే మనకు సంతోషం. అందుకనే జకర్యా ప్రవక్త మాట్లాడుతూ అంటారు, ఆయన సన్నిధిలో ఉండేవారు భాగ్యవంతులు. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆయన సన్నిధిలో భాగ్యవంతమైనటువంటి స్థితి, అక్కడ ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, బలం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అటువంటి సన్నిధిలో నిలవగలిగే మరి ధన్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కూడా మనం అనుభవించాలి. అపవాది పెద్ద ప్లాన్ ఏంటి తెలుసా? మన ఆనందాన్ని పాడు చేయాలని, మన సంతోషాన్ని పాడు చేయాలని. వాడు ఇంకో ప్లాన్ ఏంటో తెలుసా? మన ఆనందాన్ని భౌతికంగా మార్చేయాలి. క్షణిక ఆనందాలకి మనం లోనైపోవాలి. దేవుడిచ్చి ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని మనకు దూరం చేసి క్షణిక ఆనందాలు, ఈరోజు యవనస్తులు మనం చూస్తున్నాం, క్షణికమైనటువంటి ఆనందాలు కదా, క్షణికమైనటువంటి ఆనందాలు. ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లతోటి, దురలవాట్లనే ఆనందంగా వారు ఎంజాయ్ అనుకుంటున్నారు, కానీ దానిలో వెనక భయంకరమైనటువంటి మనకి ముప్పు ఉందనే సంగతిని గమనించాలి. ఈ లోక ఆనందాలు మనకి ఏమీ శాశ్వతం కాదు. తప్పిపోయిన కుమారుడు చూడండి, తండ్రి ఇంట్లో ఉండవలసినటువంటి ఆనందాన్ని కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, నా ఆస్తిలో భాగమిస్తే నేను వెళ్ళి వ్యాపారం చేసుకుంటానని చెప్పి దూరం అయ్యి మరి వ్యసనాలకి, చెడలవాట్లకి, లోకానందాలకి వెచ్చించి చిట్ట చివరికి తిండికి గతి లేక పంది పొట్టు తినడానికి కూడా దిగజారిపోయేంత దుఃఖకరమైనటువంటి పరిస్థితికి చేరినప్పుడు ఏం చేశాడు? పశ్చాత్తాపపడి మారు మనసు కలిగి తండ్రి యొద్దకు చేరినప్పుడు తండ్రి ఆ యొక్క కుమారుణ్ణి కౌగిలించుకుని తన ఇంటికి చేర్చుకున్నాడు. అది ఉపమానమే, జరిగినటువంటి సంఘటన యేసు ప్రభు వారు చెప్పిందే.
ఈరోజు మన జీవితంలో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు నీ జీవితంలో ఈ యొక్క లోక సంతోషాల కోసం నువ్వు పరిగెత్తుకుంటూ పోయి ఆ లోక సంతోషాలే శాశ్వతమైనవని భావించుకుంటూ దేవుడు అనుగ్రహించే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతూ నువ్వు ముందుకు వెళుతూ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మారు మనసు కలిగి నువ్వు జీవించాలి. పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి జీవితంలో నువ్వు బ్రతకాలి. చూడండి, మారు మనసు పొందుకోవడం వేరు, మారు మనసు పొందుకున్నామని భ్రమపడడం వేరు. కొంతమందికి భ్రమపడతా ఉంటారు రక్షణ పొందినట్టుగా, ఆత్మీయులం అన్నట్టుగా. ఇది అబద్ధం. ఆత్మీయులం అన్నట్టుగా మనల్ని అపవాది స్థిరపరుస్తున్నాడు. పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సత్యంలో బ్రతుకుతుంది, దేవుణ్ణి కలిగి బ్రతుకుతుంది. వారి జీవన శైలిలో, వారి ఆలోచనలో, వారి చూపుల్లో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనల ప్రకారంగా వారు నడుస్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని విడిచి మనం దూరంగా వెళ్ళి మనం సంతోషంగా ఉందాం అనుకుంటాం, కానీ ఆ సంతోషము మనకి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇవ్వదు. దేవుని సన్నిధిలో ఉన్నంతకాలం కూడా రాజు అయినటువంటి దావీదు చక్కని విజయాలు చూశాడు, అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాడు. కానీ వసంతకాలమున అని ఉంటుంది బైబిల్లో. మీరు చదవండి 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మీరు మొత్తం చదవండి. వసంతకాలమున యుద్ధం చేయవలసినటువంటి ఈ రాజు మేడగదెక్కి తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు వెళ్ళి చేయకూడనటువంటి పనిని చేసి తద్వారా ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడో. తర్వాత పశ్చాత్తాపుడయ్యాడు అనుకోండి, మళ్ళీ తిరిగి రక్షణ ఆనందాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత విషయం. కానీ తద్వారా జరిగినటువంటి పరిణామాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది అంటారు బైబిల్ ఒక బూతు గ్రంథం అండి అని అంటారు. నేను అంటాను, బైబిల్లో ఏది మరుగు చేయలేదు. బైబిల్లో దేవునికి విరోధమైన వారు పాపం చేసినా రాయబడి ఉంది. దేవుని బిడ్డలు, ఆయన భక్తులు కూడా పొరపాట్లు చేస్తే వాటిని కూడా స్పష్టంగానే బైబిల్ చెప్పింది. ఎందుకు తెలుసా? బైబిల్లో ప్రతి సత్యం మనకు ఎందుకు తెలియపరుస్తుందంటే వాటిలో మనం కొన్ని పాఠాలు నేర్చుకుని ఆ ప్రకారంగా కాకుండా మనం జాగ్రత్తగా ఉంటామని ఒక హెచ్చరికగా ప్రతి ఒక్క భక్తుని జీవితాన్ని కూడా దేవుడు మనకు తెలియపరిచాడు. అంతేగాని అందులో బూతులు ఉన్నాయి, ఇది తప్పుడు గ్రంథం, ఇది సరైనటువంటి గ్రంథం కాదని చాలా ప్రస్తావనలు జరుగుతున్నాయి ఈ అంచె దినాలలో. బాగా వినాలి. నీకు ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని పాదాల దగ్గర. భక్తుడైనటువంటి మరి దావీదు 119 దావీదు కీర్తనలు అంటాడు, నీ వాక్యమును నేను ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు నా హృదయంలో అద్భుతమైన సంతోషము కలుగుతుందంటాడు. నీ వాక్యాన్ని నేను చూస్తున్నప్పుడు, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటున్నప్పుడు నా హృదయంలో సంతోషము కలుగుతుంది. జుంటె దేని దారాల కంటే తియ్యనైనటువంటి మధురమైనటువంటి నీ వాక్యం. ఈరోజు దేవుని వాక్యమునందు సంతోషించు. శ్రమల్లో, వేదనలో కూడా నువ్వు సంతోషిస్తావు. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో నింపబడతావు, నువ్వు ఎప్పుడైతే వాక్యంతో నింపబడతావు, నీకు ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని పోరాటాలు వచ్చినా నువ్వు ధైర్యంగా ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి, చక్కని మాట, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులు. మనం దేవుని వారసులం, మన పిల్లలమైతే వారసులం, అనగా తర్వాత అంటున్నాడు దేవుని వారసులం, క్రీస్తుతో మహిమ పొందుటకు. ఏంటి ఎవరితో అండి? క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో పాటు శ్రమపడిన యెడల మనం వారసులు. మనం పిల్లలం కాబట్టి ఆయన వారసులం. అంత మాత్రమే కాదు, క్రీస్తుతో పాటు శ్రమ పడతాయి. క్రీస్తుతో పాటు మహిమను పొందుటకు, క్రీస్తుతో పాటు శ్రమ పడితే మనం ఆయన తోటి వారసులు. క్రీస్తు శ్రమ పడ్డాడు, మనం కూడా ఆయన పిల్లలం కాబట్టి మనము శ్రమలు పడాలి. ఆయన అంత కాదు, ఆయన అంత శ్రమ పడాలని కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవాలి. అంటే అర్థమేంటి? దేవుని ఉద్దేశం మనం శ్రమ పడాలన్నది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక చోట చెప్తారు, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వాక్యంలో, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల వాడు తన్ను తాను ఉపేక్షించుకుని నా సిలువను ఎత్తుకుని మోయాలంటాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి శ్రమ అంటే ఒక అనుభవం మనకు ఉండాలి. అంటే శ్రమ పడాలని కాదు, శ్రమలో ఒక ఎక్స్పీరియన్స్ రావాలి, మనకి ఒక అనుభవం రావాలి. శ్రమల్లోనే ఉండాలన్నది దేవుని ఆలోచన కాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. దేవుడు శ్రమ పన్నాడు కాబట్టి శ్రమ పడాలంటే కాదు. మనం పిల్లలం, ఆయన వారసులం. క్రీస్తుతో పాటు మహిమను పొందుటకు అన్ని విధాలుగా క్రీస్తుతో పాటు శ్రమపడిన యెడల మనం ఆయన తోటి వారసులం. అంటే కొన్ని అనుభవాలు, కొన్ని శ్రమలు,
ఖచ్చితంగా శ్రమ ఉంటుంది, ఖచ్చితంగా నింద ఉంటుంది. నేను అనేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ఎన్ని శ్రమలు వచ్చినా మనం దేవుని వారసులు మన సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్ని నిందలు వచ్చినా, ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మనకు ఎదురైనా, ఎలాంటి రోగాలు ఎదురైనా, ఒకవేళ మనుషుల ద్వారా మనకి వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, శ్రమ సంభవిస్తున్నప్పుడు, ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నేను దేవుని వారసుడిని, నేను దేవుని వారసురాల్ని ఖచ్చితంగా నేను అనుభవించాలి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, శత్రువు నీ మీద దాడి చేసే కొద్దీ నువ్వు దేవునికి దగ్గరగా చేరాలి. అంతేగాని వాడికి మరి సరితూగుగా నువ్వు ఉండేట్టుగా సమవుజ్జిగా నువ్వు ఉండాలని ప్రయత్నం చేసావు అనుకో, నీకు శత్రువుకి ఏం తేడా లేకుండా పోద్ది. నీ మీద అసూయపడేవాళ్ళు ఉంటారు, నేను దూషించేవాళ్ళు ఉంటారు, నేను అల్లరి చేసేవాళ్ళు ఉంటారు, నేను అవమానించేవాళ్ళు ఉంటారు, నీ గురించి అల్లరితో కూడినటువంటి మాటలు దుష్ప్రచారాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. వాటన్నిటిని నువ్వు పట్టించుకోవద్దు, వాటి మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. ఖచ్చితంగా దేవుని మీద నువ్వు పెట్టాలి. కొంతమందికి వీటి మీద దృష్టి పెట్టడం వల్ల దేవుడు అనుగ్రహించే మహిమ యొక్క రుచి తెలియకుండా పోతుంది వారి జీవితంలో. వద్దు, వాళ్ళ మీద వీళ్ళ మీద మనకి నేరస్థాపనలు వద్దు, వాళ్ళ మీద వీళ్ళ మీద మనం కంప్లైంట్స్ చెప్పుకుంటానికి మన దేవుడు మనల్ని వెళ్ళలే. ఎంత టైం వేస్ట్ చేస్తామో కదండి. నేను సేవ ప్రారంభంలో బాగా టైం వేస్ట్ చేసేవాడిని. సేవ ప్రారంభంలో బాగా టైం వేస్ట్ చేశాను. వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్స్ చేయటం, తొందరపడి మాట్లాడడం, దానివల్ల చాలా అనర్థాలు వచ్చాయి నాకు సేవలో. కొన్ని అనుభవాలు నేను నేర్చుకున్నాను. నా లైఫ్ టైంలో నాకు ఎదురైన అనుభవాలు నేర్చుకుంటున్నప్పుడు ప్రతిదీ కూడా మనం ఓపికతో సహించుకోవాలి. శ్రమ ఓర్పు నిరీక్షణను కలగజేయని ఎరిగని ఉంటుంది బైబిల్లో. శ్రమ ఏం చేస్తుందంటండి? ఓర్పు కలగజేస్తుంది, ఓర్పు నిరీక్షణను కలగజేస్తుంది, నిరీక్షణ మన జీవితంలో విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమకు భయపడుతున్నావా? ఓర్చుకో. ఓర్పు అంట శూరకార్యాలని జరిగిస్తుందంట. కొంత ఓర్మి మనకు అవసరం అని అంటుంది హెబ్రీ పత్రిక. కొంచెం మనకు ఉండాలి, ఓపిక అవసరం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఓపికతో నువ్వు ఉంటే సంతోషాన్ని అనుభవిస్తావు. కొంతమంది ఓపిక ఉండదు, ఏదో రకంగా ఒక మాట అంటే 4 మాటలు అనే వరకు మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంతమందికి అనకూడదు కానండి, నోటి దురద, మనం క్షమించాలి ఈ మాట వాడుతున్నందుకు. కొంతమందికి నోటి దురద ఏదో రకంగా అనేయాలి. నోటితోటి వాళ్ళని శపించే వరకు వీళ్ళు నిద్ర పట్టదు. కొంతమంది శపించడానికే బోధిస్తున్నారండి బాబు. నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. శపించడానికి దేవుడు మనల్ని పిలవలే. శపించడానికి, దూషించడానికి, గద్దించడానికి, భయపెట్టడానికి దేవుడు మనల్ని పిలవలే. మనం కృపతోటి మనం నింపబడినప్పుడు మన ద్వారా కృప విడుదలవ్వాలి. అనేక మంది జీవితాలలో కృప విడుదలవ్వాలి. నీ జీవితంలో ఓ సేవకుడా నీ ద్వారా కృప విడుదలవ్వాలి. ఓ విశ్వాసి నీ ద్వారా కృప విడుదలవ్వాలి. అంతేగాని భయపెట్టడం, శపించడం మన పని కాదు. గద్దించడం మన పని కాదు. ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని సరిచేయడం మన పని కాదు. మన పని విత్తనాలు వేయటం, దేవుని కృపను విత్తాలి ప్రతి ఒక్కరి జీవితంలో. నేను అదే అంటున్నా. ఎన్ని భయంకరమైన పోరాటాలు వచ్చినా దేవుని కృపతో నువ్వు నింపబడినప్పుడు నీకు సంతోషం లభిస్తుంది. శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటాడు పౌలు గారు. దేవునితో ప్రార్థనలో మాట్లాడితే పౌలు గారితో దేవుడు అంటాడు, నా కృప నీకు చాలదా? నా కృప నీకు చాలదా చెప్పు. నేను ఎంత ఆనందిస్తానండి. నేను ఉదయకాల సమయంలోనే ఒక తల్లిగారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. అమ్మగారు నాతో అంటున్నారు, అయ్యా మీకు సంఘం ఉండాలయ్యా, నా ప్రార్థన అదే, మీరు సంఘం పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఉన్నారు కదండి, నేను ఎంత ఆనందించుకుంటూ మాట చెప్పాను తెలుసా? 15 సంవత్సరాల నుంచి నేను సేవలో ఉన్నానమ్మా. ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో నిందలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో నిరుత్సాహాలు, ఎన్నో వేదనకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ ఎంత కృప కలిగిన దేవుడమ్మా. ఎక్కడా కూడా నన్ను తలదించుకునే పరిస్థితుల్లో పెట్టలే. ప్రతి చోట తలెత్తాడు. నన్ను అవమానించే వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ వారందరి ఎదుట నన్ను దేదీప్యమానంగా దేవుడు వాడుకుంటున్నాడు. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా కృంగిపోలేదమ్మా, సంఘం పెట్టలేదని. దేవుని కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు తన సేవలో నాకు ఉన్నంతలోనే దేవుడు నాకు ఇచ్చిన దానిని బట్టి నేను దేవుని సువార్తను ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తాను. నాకు ఉన్నంతలోనే ఎక్కడైనా ఎవరైనా కలిసినప్పుడు ఏదో రీతిగా వారికి దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉంటాను. దేవుడు గొప్ప దేవుడు అని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన దేవుడు అండి. ఆయన మర్మమై ఉన్నాడండి. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. మనకు విమోచన ఆయన ద్వారానే, మనకు రక్షణ ఆయన ద్వారానే, ఆయన ద్వారానే మనకు పరలోకం, ఆయన ద్వారానే మనకు మోక్షం అని ఖచ్చితంగా ఎవరు కలిసినా నేను చెప్తానండి. ఆయన సువార్త ప్రకటించడంలో ఎంత ఆనందం ఉంటుంది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా నేను సంతోషిస్తాను. నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఎంతోమందికి నేను జవాబుదారీగా ఉన్నాను. ఈ సమయంలో ఈ క్షణం కూడా ఎంతోమందికి నేను జవాబుదారీగా ఉన్నాను. ప్రతి పరిస్థితి నాకు వ్యతిరేకంగానే ఉంది, కానీ నేను ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను.
కారణం ఏంటో తెలుసా? నేను అనుభవించున్నటువంటి శ్రమల్లో నేను ఆనందిస్తున్నానని పౌలు గారు చెప్తున్నటువంటి మాటను నేను మాదిరిగా తీసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా రండి, ఎవరైనా వీలు పడతాం మా ఇంటికి వస్తే మా పరిస్థితి మీకు అర్థమవుద్ది. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇదేదో నేను కాలక్షేపానికో లేదు మిమ్మల్ని మెప్పించడానికి ఈ మాట నేను చెప్పటం లేదు. చాలా అనుభవంలోంచి ఈ మాట నేను చెప్తున్నాను, చాలా శ్రమల్లోంచి ఈ మాట చెప్తున్నాను. ఈరోజు మీరు వింటున్నటువంటి వాక్యం మేము అనుభవిస్తున్నాం. ప్రతి పరిస్థితిని, ప్రతి నిందని, ప్రతి పోరాటాన్ని, ప్రతి నిరుత్సాహాన్ని, ప్రతి దుఃఖాన్ని, ప్రతి వ్యాధిని కూడా మేము అనుభవించి ఈ మాట మీకు నేను చెప్పగలుగుతున్నా. మనం అనుభవిస్తున్నటువంటి శ్రమల్లో ఆనందాన్ని వెతుక్కోవాలి. మన ఆనందానికి కారణం యేసుక్రీస్తు ప్రభువు అవ్వాలి. ఆయన కృపతో మనం నింపబడినప్పుడు, ఆయన కృప ఎప్పుడైతే ధారాళంగా మన జీవితంలో విడుదలవుతుందో, ఆ కృపతో మనం నింపబడినప్పుడు మనలో నుండి కృప రావాలి. నీలో మంచి విత్తనం పడిందనుకో, ఫలాలు మంచిగా వస్తాయి. నీలో చేదు విత్తనం పడిందనుకో, భయంకరమైనటువంటి చేదు సంబంధమైనటువంటి ఫలాలు బయటకు వస్తాయి, రుచి లేనటువంటి పళ్ళు బయటకు వస్తాయి. నీ విత్తనం సరైనటువంటి రీతిలో పడాలి. నీకు విత్తనం మంచి విత్తనం పడితే మంచి ఫలాలు బయటకు వస్తాయి. నీ విత్తనమే రాంగ్ అనుకో, మంచి ఫలాలు రావు. గుర్తుపెట్టుకో, మంచి విత్తనాలు వేయించుకో. వాక్యం అనే విత్తనాలు, కృప అనే విత్తనం నీలో జరిగినప్పుడు ఖచ్చితంగా మంచి ఫలాలను అనుభవిస్తావు. నేను మళ్ళీ చెప్తున్నా, మనకి భక్తితో పాటు విశ్వాసం ఉండాలి. అభిషేకం ఒకటి ఉంటే సరిపోదండి. అభిషేకం ఒకటి ఉంటే సరిపోదు. అభిషేకం సైతానికి కూడా ఉంది. వాడు అభిషేకింపబడిన కెరూబునుంది బైబిల్లో, వాడికి అభిషేకం ఉంది, వాడికి వాక్యం తెలుసు. అభిషేకం ఉంటే సరిపోదండి, మనలో కృప ఉండాలి. ఆ కృపతో మనం నింపబడినప్పుడు, ఆయన కృపలో మనం ఆనందించినప్పుడు, ఆయన కృప ద్వారా నువ్వు నింపబడి అనేక మందికి నీ ద్వారా కృప విడుదలవుతున్నప్పుడు, నీ ద్వారా అనేక మందిని దేవుడు ఆశీర్వదిస్తాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. నేను అదే అంట, నో అబౌట్ గ్రేస్. కృప గురించి తెలుసుకోండి. ఏదో కృప అని మాట్లాడడం కాదు, కృప గురించి ప్రకటించేస్తున్నాం, ఓవర్ఫ్లోయింగ్ గ్రేస్ గురించి మేము ప్రకటిస్తున్నాం అని అనుకోవద్దు. గ్రేస్ ఈజ్ నాట్ ఏ ప్రీచింగ్, గ్రేస్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్, గ్రేస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్, గ్రేస్ ఈజ్ ద పర్సన్, హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒక వ్యక్తి. యేసుక్రీస్తు గురించి ప్రకటించండి, యేసుక్రీస్తు యొక్క అభిషేకం గురించి ప్రకటించండి, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ప్రకటించండి. యేసుక్రీస్తు అనే విత్తనం మనలో విత్తబడినప్పుడు అద్భుతమైనటువంటి ఫలాలు బయటకు వస్తాయి. ఈరోజు మనమందరం తర్కరించుకోవడంలో, బుద్ధి చెప్పుకోవడంలో, విభేదించడంలో, చర్చలు పెట్టుకోవడంలో, వాదాలు పెట్టుకోవడంలో, విమర్శించుకోవడంలో బిజీ అవుతున్నామేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాటన్నిటిని ఆపండి. ఫస్ట్ నా జీవాన్ని ప్రకటించండి, నేను త్వరగా రాబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు కృపతో నింపబడాలి, కృప కనబడాలి నీలో. ఆయన కృప నీలో కనబడినప్పుడు, ఆయన స్వరూప్యత నీలో కనబడినప్పుడు, ఆయన యొక్క అద్భుతమైనటువంటి సొగసు నీలో కనబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను లేవనెత్తుతాను, నీకు నా యొక్క రాజదండాన్ని ఇచ్చి నా యొక్క అద్భుతమైనటువంటి పౌరసత్వాన్ని నీకు ఇస్తానంట. అందుకని పౌలు గారు ఏమంటాడు తెలుసా? మన పౌరసత్వము పరలోకమందు ఉందంటాడు. ఎక్కడుందా మన పౌరసత్వం? ఈ లోకంలో మన పర్మనెంటే. పౌరసత్వాల కోసం మనం ఎంతో ప్రయాసపడతాం కదండి, చాలా ప్రయాసపడతా ఉంటాం. అమెరికా పౌరసత్వం, కెనడా పౌరసత్వం, ఇవన్నీ కావాలి మనకి. కానీ అంతకు మించినటువంటి పౌరసత్వం పరలోకంలో మనకుంది. అది కావాలంటే నువ్వు దేవునిలో ఆనందించాలి, నువ్వు అన్ని విధాలుగా దేవునిలో సంతోషించే వ్యక్తిగా నువ్వు ఉండాలి, దేవునిలో పరవశించే వ్యక్తిగా నువ్వు ఉండాలి, సంతోషంతో దేవునికి ప్రతిగానాలు చేయొచ్చు ఆయనను స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నేనేదో అంటున్నా, నేను ఏదో పడితే చేసేస్తాను, ఎలా పడితే అలా ఆరాధించేస్తానంటే కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఎప్పుడు తలాంతులను బట్టి పనిచేయడండి. దేవుడు ఎప్పుడు భౌతికమైన విషయాలను బట్టి పనిచేయడు. నువ్వు ఆయనలో ఆనందిస్తున్నావా? నువ్వే స్థితిలో ఉన్న ఆయనలో ఆనందించు, ఆయనలో పరవశించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. నీ ద్వారా ఆయన తెలియాలి. నీ యొక్క స్వారూప్యతలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో దేవుడు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నిన్ను అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను అంటున్నాడు. ఈరోజు శ్రమలో కృంగిపోవద్దు. శ్రమ దినమందు నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతగాని వాడు అవుతావని బైబిల్ చెప్తుంది. కృంగిపోవద్దు శ్రమలకి. శ్రమలే సోపానాలు అంట మనకి ఆశీర్వాదానికి. తెలుసా? రానివ్వండి, ఎంత వస్తుందో రానివ్వండి. ఎవరేమంటారు అన్నవి. నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడతారో మాట్లాడండి, ఎంతకాలం మాట్లాడతారో మాట్లాడండి, ఎంతవరకు నీ గురించి చెడ్డ సమాచారం చెప్తారో చెప్పని. ఓపికగా ఉండు. వారి నోర్లు ముయ్యబడే దినం ఒక రోజు ఉంది, ఖచ్చితంగా ఏర్పాటు చేశాడు. అది
అందరూ చూస్తుండగానే నిన్ను విజయవంతమైనటువంటి స్థితిలో ఊరేగించే రోజు రాబోతుంది. అంతవరకు ప్రభువులో సంతోషించడానికి ఇష్టపడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.